డాక్టర్ కేశవులు, ఎండి న్యూరో సైకాట్రీ, ఉస్మానియా. మిత్రులారా, చాలామంది రోజు 90 ml ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యానికి క్షేమమేనా? ఒక రకంగా సూటిగా చెప్పాలంటే అసలు ఆల్కహాల్ తీసుకోవడమే ఏ మోతాదులో తీసుకున్నా ప్రమాదకరమే. అయితే ఆల్కహాల్ యొక్క సేఫ్ లిమిట్ ఏందనేది WHO ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన ప్రకారము మగవాళ్ళైతే రోజుకు 30 ml 5 రోజులు అంటే వారానికి 150 mlకు మించకుండా తీసుకోవాలి. అదే స్త్రీలైతే సేఫ్ లిమిట్ 15 ml డైలీ 5 రోజులు మాత్రమే, అంటే 75 ml కంటే ఎక్కువగా వారానికి తాకకూడదు. అయితే 90 ml రోజు తీసుకుంటే మాత్రం ఇది చాలా చాలా ప్రమాదకరం. సో 90 ml వచ్చే లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. ఏంటి ఆ నష్టాలంటే ముఖ్యంగా కాలేయం అనేది ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది. ఫ్యాటీ లివరు, సిరోసిస్ ఆఫ్ లివరు, చివరికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఈ మధ్య ఎవరైతే ఆల్కహాల్ తీసుకుంటున్నారో వాళ్ళ లోపల మొగతనం, సెక్సువల్ హెల్త్ అనేది చాలా వరకు దెబ్బతింటుంది. సెక్స్ మీద ఇంట్రెస్ట్ పోవడము, శుక్ర కణాలు తగ్గడము, ఇంపార్టెన్స్ కూడా దారితీస్తుంది. అలాగే మెదడుపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. చాలామంది డిప్రెషన్ గురి కావడము, మెమొరీ లాస్ కావడము, పెద్ద మొత్తంలో తీసుకున్న వాళ్ళకు పక్షవాతాలు రావడం కూడా చూస్తున్నాం. అలాగనే హృదయంపై కూడా తీవ్రమైన ప్రభావం ఉంది. ఆల్కహాల్ తీసుకునే వాళ్ళ లోపల హై బీపీ, ఎరిథ్మియాస్, చివరికి హార్ట్ అటాక్ రావడము, వీలైతే కార్డియోమయోపతితో చాలామంది చనిపోవడం కూడా చూస్తున్నాం. ముఖ్యంగా ఇవి తీసుకోవడం ద్వారా క్యాన్సర్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. క్యాన్సర్ ప్రమాదం మౌత్, థ్రోటు, లారింగ్స్, ఈసోఫేగస్, లివరు, కొలానిక్ క్యాన్సర్లు ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళ లోపల చాలా రిస్క్ ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ లోపల 20 నుంచి 30% పైగా ఈ క్యాన్సర్ వాళ్ళే చనిపోతున్నట్టు కూడా లెక్కలు తెలుపుతున్నాయి. సో కొందరు ఏమనుకుంటారంటే నిద్ర సమస్యలు, కీళ్ళ నొప్పులు, బరువులు తగ్గుతాయి అనుకుంటారు, కానీ ఎక్కువగా పెరుగుతున్నాయి. చాలామందికి 90 ml నేను తీసుకుంటున్నా, రోజు నేను క్వార్టర్ తీసుకుంటున్నా, నాకేం అవుతలేదని చాలామంది నాతో అంటుంటారు. గుర్తుపెట్టుకోండి, 90 ml అయినా ఏ మోతాదైనా ఆరోగ్యానికి ఆల్కహాల్ ప్రమాదం. ఇది తాత్కాలికమైన భ్రమ మాత్రమే. ఇది సైలెంట్గా కిల్లింగ్ చేస్తుంది. మీకు తెలియకుండానే అనేక రోగాలు రావడం అనేది జరుగుతుంది. ఆల్కహాల్ తాగడం వల్ల జీర్ణం పెరుగుతుంది అనేది భ్రమ. అసలు ఆల్కహాల్ తీసుకుంటే వాళ్ళ లోపలనే గ్యాసు, ఏపీడి, విపరీతమైన ఇండైజెషన్తో బాధపడి చివరికి అల్సర్ బారి పడి గ్యాస్ట్రైక్తో బాధపడుతున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఆల్కహాల్ తీసుకుంటే బాగా నిద్రపడుతుంది సార్, అందుకే ఆల్కహాల్ తీసుకుంటున్నా అంటారు. ఇది కూడా తప్పుడు అభిప్రాయమే. ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళ లోపల స్లీప్ ఫ్రాగ్మెంటేషన్ అంటే డిస్టర్బ్ అవుతూ లేస్తారు, మళ్ళీ పడుకుంటారు. అంటే ఫ్రెష్ స్లీప్ కానీ మంచిగా నిద్రపోవడం అనేది